మన మందిర నిర్మాణం కొరకు ప్రార్థిస్తున్నారా? మన పరిచర్య తరపున మొట్టమొదటిసారిగా పర్మనెంట్ చర్చ్ కన్స్ట్రక్షన్ చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆ చర్చ్ ప్రోగ్రెస్ మీరు ఎప్పటికప్పుడు వీడియోలు చూసి ప్రభువును స్తుతిస్తున్నారని నేను భావిస్తున్నాను. దయతో ప్రార్థన చేయండి. మీ ప్రార్థనే ఈ పరిచర్యకు బలము అని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. అలాగే దేవుని మందిర నిర్మాణం కొరకు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే, ఈ ఆశీర్వాదకరమైన పరిచర్యలో మా వంతు ఉండడం మాకు దీవెనకరం అని మీరు భావిస్తున్నట్లయితే దయతో ముందుకు రండి. మనమంతా కలిసి దేవుని మందిర నిర్మాణాన్ని కొనసాగిద్దాం. ఇప్పటి వరకు గడిచిన 3 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాను. పెద్ద పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పటికీ, వందల మందికి భోజనాలు ఏర్పాటు చేసినప్పటికీ ఎప్పుడు సహకరించమని తెలియపరచలేదు. మొట్టమొదటిసారిగా దేవుని మందిర నిర్మాణం కొరకు, దేవుని నామఘనత కొరకు నిర్మించబడుతున్న ఆ మందిర నిర్మాణం బహు ప్రయాసంతో, భారంతో కొనసాగిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే దయతో మందిర నిర్మాణం కొరకు సహకరించవలసినదిగా, తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవలసినదిగా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మా జీవితంలో జరిగిన చిన్న సాక్ష్యాన్ని చెప్పాలని ఆశిస్తున్నాను. ఒక పరిచర్యలో మేము ఉన్నప్పుడు, ఆ మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు మాకు భారం ఉంది, మా వంతు ఉండాలి అనే ఆలోచనతో నేను నా భార్య సమ్మతితో నా భార్య చేయిని బ్యాంకులో తాకట్టు పెట్టి కొంత అమౌంట్ తీసుకొచ్చి మందిర నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. దేవుడు అది చూశాడండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మేము తీసుకున్న అడుగును దేవుడు చూశాడు. దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజు అర్హత లేని, యోగ్యత లేని నన్ను దేవుడు ఎన్నుకొని ఈ ఘనమైన పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. ప్రభువు కొరకు ఇవ్వడం ఆశీర్వాదం, దేవుని మందిర నిర్మాణానికి సహకరించడం దీవెనకరం అని ప్రభువు దాసునిగా తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే దయతో మందిర నిర్మాణం కొరకు సహకరించవలసినదిగా తెలియపరుస్తూ ఉన్నాను.